రేపే ఆగస్టు 23వ తారీఖు ఆదివారము పుత్రద ఏకాదశి. చాలా విశేషమైనటువంటి రోజు. సంతానం కోసం ఎదురు చేసేటువంటి ప్రతి ఒక్క దంపతులు కూడా ఈ వీడియోను సేవ్ చేసుకోండి. 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. ఈ రోజు సాధారణంగా వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో ఒక ఏకాదశిగా భావించకండి. సాక్షాత్తు భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని గురించి వివరించడం జరిగింది. అందులో ఎవరైతే శ్రీ మహావిష్ణువుని ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో పూజిస్తారో వారికి తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి సంతానం లభిస్తుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయడం జరిగింది. కావున తప్పకుండా రేపు వచ్చేటువంటి ఈ పుత్రద ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఉండండి. అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు అభిషేకము తులసీ దళాలతో పసుపు రంగు పూలతో విశేషంగా అర్చనలు జరిపించుకోండి. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపం చేస్తూ ఉండండి. రాత్రి జాగరణ చేస్తూ ఉండండి. ఉపవాసం అనగానే ఆహారాన్ని తగ్గించుకోవడం అనుకుంటారు. ఉపవాసం అంటే ఆహారాన్ని తగ్గించుకోవడంతో పాటు మనస్సును స్వామివారికి దగ్గరగా నిలపడము, చెడు ఆలోచనలకు దూరంగా ఉంచడము, కోపాన్ని తగ్గించుకోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ వ్రతాన్ని ఆచరించలేనటువంటి వారు ఈ పుత్రద ఏకాదశి వ్రతమహిమను ఉన్నా కూడా వారికి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి స్వామివారు తెలియజేయడం జరిగింది. కావున తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించలేనటువంటి వారు ఈ వ్రత మహిమను విన్నా కూడా చాలా మంచిది. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ కూడా 10 మందికి షేర్ చేయండి. దైవానుగ్రహం పేరుని ఎల్లవెల్లలా ఫాలో అవుతూ ఉండండి. ఓం నమో